శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యే నమః. శంకర భగవత్పాదుల వారికి జై చెప్పుకుంటూ సౌందర్యలహరి 3వ శ్లోకాల్లోకి మనం అడుగు పెడుతున్నాం. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్టాం మురరిపువరాహస్య భవతి. అవిద్యానాం అంతః స్థిమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య తస్తబక మకరంద శృతిజరీ దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమగ్నానాం దంష్టాం మురరిపువరాహస్య భవతి. ఈ విధంగా 3వ శ్లోకాన్ని శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు. 2వ శ్లోకంలో చెప్పుకున్న దాన్ని మరింత విశేషంగా చెప్తున్నారు. 2వ శ్లోకంలో అమ్మ పాదపీఠం మీద ఉన్నటువంటి రేణువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యొక్క శిరస్సులకు ఒక రేణువు తగిలితేనే రాసుకుంటేనే వారు సృష్టి స్థితి లయ కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే సామాన్య భక్తులమైనటువంటి మనవారికి కూడా దీని వలన ఎంతటి ప్రయోజనం జరుగుతుందో ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతోందండి. అవిద్యానాం అంతః స్థిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం ఎవరైతే అజ్ఞానములో మునిగి ఉంటారో అటువంటి వారికి అమ్మ పాదముల పీఠము మీద ఉన్నటువంటి కుంకుమ రేణువును లలాటమున కాని నుదుటున కాని ధరించి అమ్మను నమ్మినట్లయితే, అమ్మ పాదములను మనం శరణు వేడినట్లయితే, మన 2 చర్మముల వంటి చేతులను అమ్మ పాదములపై ఉంచినట్లయితే ఏం జరుగుతుందో ఇక్కడ చెబుతున్నాడు. అవిద్యానాం అంతః తిమిరమిహిర ద్వీపనగరీ. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటిని పారద్రోలేటటువంటి జ్ఞానాన్ని అమ్మ ఇస్తుంది. ఎలాగా అంటే చుట్టూరా నీరు ఉన్నటువంటి నీటి మధ్యలో ఉన్న భాగాన్ని ద్వీపము అంటాముట. అటువంటి ద్వీపము రాత్రి పూట చీకటిలో ఉంటుంది. అటువంటి చీకటిలో ఉన్నటువంటి ఆ ద్వీపానికి సూర్యోదయం అవ్వగానే వెలుతురు ఎలాగైతే వస్తుందో అటువంటి ద్వీపములో ఉన్నటువంటి అజ్ఞానులైనటువంటి మనకి కూడా జ్ఞానము అనేటటువంటి దీపము కనుక కనిపించినట్లయితే మనలో ఉన్నటువంటి అజ్ఞాన చీకటి తొలగి జ్ఞానము కలుగుతుంది అని చెప్పేసని మొదటి వాక్యములో చెప్పడం జరిగిందండి. ఇక 2వ వాక్యం చూద్దాం. జడానాం చైతన్యస్తపకమకరంద శృతిజరీ. మరి భూమి మీద ఉన్నటువంటి వారు మందబుద్ధులండి. అంటే ఏమీ లేదండి, వారు మన ఎదురుగుండానే ఉంటారు, మనం చెబుతూ ఉంటాం, వారు వినరు, పట్టించుకోరు. అంటే చైతన్యము లేకుండా కూర్చొని ఉంటారు, ఏ పని చెయ్యకుండా కూర్చొని ఉంటారు. అటువంటి వారిని మందబుద్ధులు అంటాము. అంటే జడానాం చలనము లేనటువంటి వాళ్ళు, చైతన్యము లేనటువంటి వాళ్ళు, చెప్పినా విననటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి అమ్మవారి యొక్క ఈ పాదపీఠముపై ఉన్నటువంటి కుంకుమను ధరించినట్లయితే, అమ్మను నమ్మినట్లయితే ఏం జరుగుతుంది అంటే చెప్తున్నాడండి. జడానాం చైతన్యస్తపక ముకరంద శృతిజరీ. జడానాం అటువంటి మందబుద్ధులకు చైతన్య జ్ఞానము అనేటటువంటి స్తపక పువ్వుల గుత్తిలో ఉన్నటువంటి మకరందమును శృతి ప్రవహించు జరీ కాలువ. ఇక 3వ వాక్యము. దరిద్రాణాం చింతామణి గుణనిక.
దారిద్ర్య బాధలతో ఇహములో సుఖము లేకుండా ఉన్నటువంటి మానవులకు అమ్మవారి పాదములపై ఉన్న కుంకుమ పుప్పొడి రేణువు ఎటువంటిది అంటే మన సమస్త 33 కోట్ల దేవతల కోరికలు తీర్చేటటువంటి చింతామణి ఎటువంటిదో అమ్మవారి పాదముల చెంత ఉన్నటువంటి కుంకుమ పుప్పొడి మనకి అటువంటిది అని చెప్తున్నాడు. దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలదౌ నిమగ్నానాం వరాహస్య దంష్టాం మురరిపుః భవతి. ఎవరైతే జన్మ జలధౌ జనన మరణముల సంసార సాగరములో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, నిమగ్నానాం తగులుకొని ఉన్నారు, చిక్కుకొని ఉన్నారు, వాటి నుండి బయటపడలేకుండా ఉన్నారు, అటువంటి వారికి మురరిపుః మురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వరాహస్య వరాహావతారములో శ్రీ మహావిష్ణువు మురారి అనేటటువంటి రాక్షసుని తన యొక్క దంష్ట్ర కొమ్ముతోటి కోరతోటి సంహరించాడు. అదే విధముగా మనని కూడా జననము మరణము అనేటటువంటి సంసార దుఃఖ సాగరముల నుండి మనని బయట పడవేయటానికి ఆ వరాహము ఏ విధముగా అయితే మరి భూమిని కాపాడిందో, అలాగే అమ్మ పాదముల చెంత ఉన్నటువంటి కుంకుమ రేణువ మన జీవితాలను కూడా అదే విధముగా బాగు చేస్తుంది అని చెప్తున్నాడు. జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య దంష్టాం భవతి. అటువంటి కోరగా మరి అవుతుంది ఈ కుంకుమ రేణువు అని చెప్తూ మరి ఇంకా ఈ శ్లోకములో విశేషాలు చూద్దామండి. మొదటి వాక్యము ద్వారా జ్ఞానము ద్వారా మోక్ష మార్గాన్ని చెప్పాడు. రెండవ వాక్యములో చైతన్యము ద్వారా మోక్ష మార్గాన్ని చెప్పాడు. మూడవ వాక్యములో పుణ్యము ద్వారా సంపద ద్వారా మోక్షాన్ని ఏ విధంగా పొందొచ్చో చెప్పాడు. ఈ విధముగా మరి నాలుగవ వాక్యములో హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహావతారము శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ఎత్తి మరి భూమిని కాపాడి ఉద్ధరించాడో, అదే విధముగా మనకి జనన మరణములు లేకుండా మరి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కొరలాగి అమ్మ పాదముల చెంత ఉన్నటువంటి కుంకుమ పుప్పొడి రేణువు మన శిరస్సును కానీ లలాటమును కానీ ధరించిన భూమిపై జనులు అందరికీ కూడా మోక్షము కలుగుతుంది. అమ్మ పాదములు ఒక్కటి మనకి రక్ష అని ముందు శ్లోకములోను ఈ శ్లోకములోను శంకర భగవత్పాదుల వారు స్పష్టముగా చెప్పబడినది. అదేవిధంగా లలితా సహస్రనామములో కూడా చేతనారూప వాంఛితార్థ ప్రదాయిని అవ్యాజ కరుణామూర్తి అని లలితాదేవిని మనము స్తోత్రము చేయటం జరిగింది. అవ్యాజ కరుణామూర్తి, ఆమె కరుణకు అసలు అంతమే లేదటండి. వాంఛితార్థ ప్రదాయిని, మన మనస్సులో తలుచుకుంటేనే అమ్మ కోరికలు తీరుస్తుందిటండి. చేతనారూప, ఆమె చైతన్య రూపము అచైతన్య రూపము కూడా ఆమె. అటువంటి ఆమెను మనం పట్టుకున్నట్టయితే మనలో చైతన్యము కలిగించి, జ్ఞానము కలిగించి, ఇచ్ఛను కలిగించి మనని అమ్మ యొక్క మోక్ష మార్గానికి తీసుకువెడుతుంది అని చెప్తూ, దీనిలో జ్ఞానమోక్షము, చైతన్య మోక్షము, ధర్మము ద్వారా మోక్షము, జనన మరణ విచ్ఛేదక మోక్షాన్ని కూడా అమ్మ ఇస్తుంది అని చెబుతూ, దీని ఫలితముగా విద్య, ఐశ్వర్యము, అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అని మనం చెప్పుకుంటూ ఈ 3వ శ్లోకాన్ని ముగించుకోదాం. స్వస్తి.